నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మంచి రుచిగా సింపుల్గా చేసుకునే క్రిస్పీ కార్న్ రెసిపీని ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. బయట మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఈ క్రిస్పీ కార్న్ని స్టార్టర్గా పెడుతూ ఉంటారు కదా. పిల్లలు ఈ క్రిస్పీ కార్న్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తింటూ ఉంటారు. మరి అంత టేస్టీగా ఉండే కార్న్ను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా కరకరలాడే ఈ క్రిస్పీ కార్న్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక స్వీట్ కార్న్ తీసుకొని కార్న్ని ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు కావాలి అనుకుంటే స్వీట్ కార్న్ యొక్క క్వాంటిటీ పెంచుకోవచ్చు. అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక స్వీట్ కార్న్ తీసుకున్నా కాబట్టి నాకు 2 కప్పుల కార్న్ అయితే అయ్యాయి. మనం ఇప్పుడు వీటిని ఒక 3 or 4 minutes బాగా కుక్ చేసుకోవాలి. కార్న్ బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. సో ఈజీగా కుక్ అవుతాయి. చూసారు కదా, మనకి కార్న్ అనేది కొంచెం ఉబ్బినట్టు వచ్చాయి. సో ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా తీసుకున్న కార్న్ని ఎక్కడ తడి అనేది లేకుండా చక్కగా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారబెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఈ క్రిస్పీ కార్న్కి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే 1 టీ స్పూన్ మైదా పిండి, అలాగే 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలా పిండి మొత్తం కార్న్కి కోట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు స్పూన్తో కలపడం ఇబ్బందిగా అనిపిస్తే చేత్తో కలపండి. ఈ పిండి అనేది చక్కగా కార్న్కి పడుతుంది. చూసారు కదా, పిండి మొత్తం కార్న్కి బాగా కోట్ అయ్యి ఉంది. అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. మనం ముందుగానే కోట్ చేసి పెట్టుకున్న కార్న్ని మనం ఆయిల్లోకి వేసుకోవాలి. మనం ఆయిల్లో వేసినప్పుడు ఇలా నురగనేది వస్తుంది, బట్ ఏం కాదు, పిండి వేయడం వల్ల నురగనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఒక 3 minutes or 4 minutes తర్వాత చూస్తే మనకి కార్న్ అనేది బాగా ఫ్రై అయి ఉంటుంది. ఇప్పుడు మనం దీని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగిలిన కార్న్ కూడా ఆయిల్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు కార్న్ అనేది మంచిగా క్రిస్పీగా వస్తుంది. దీన్ని ప్లేట్లోకి తీసుకుందాము. మీకు కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఇలా అయినా తినేయచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఇలా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ దూరగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న క్రిస్పీ కార్న్ వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం పెప్పర్ వేస్తున్నాం కాబట్టి ఎలాంటి కారం వేయాల్సిన పని లేదు. అలాగే ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఫైనల్గా ఒక నిమ్మకాయని తీసుకొని నిమ్మరసాన్ని తీసుకుంటున్నాను. మీకు నిమ్మకాయ వద్దు అనుకుంటే మీకు ఆప్షనల్గా చాట్ మసాలా అయినా వేసుకొని తినొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్గా అయినా లేదా మొక్కజొన్నతో ఏదైనా డిఫరెంట్గా తినాలి అనిపించినా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తింటారు. మన క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.